తెలంగాణ నుంచి అలా మీకు ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఎప్పటి నుంచో దొరుకుతుంది. వీ హ్యావ్ యూనో మన ఐ కెన్ సే విఠల్ గారు జర్నలిస్ట్, శ్యామ్ అన్న అండ్ నిరుద్యోగ జేఏసీ విత్ అస్, సిఐటియు వాళ్ళ మద్దతు తెలిపారు, ఎస్బీఐ యుఐసి నుంచి చంద్రశేఖర్ కామ్రేడ్ గారు మాతో ఉన్నారు. అండ్ ఐ థింక్ పూణే ముంబై నుంచి కూడా వాళ్ళు వీ హ్యావ్ అ మీటింగ్, ఐటీఈఎస్ సర్వీసెస్ నుంచి. సో అయితే ఇవన్నీ ప్రధానంగా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా నిన్న మీరు ధర్నా చేశారు, ధర్నా చౌక్ లో హంగర్ స్ట్రైక్ చేశారు. ఎందుకంటే అంటే ఏ డిమాండ్స్ మీద ప్రధానంగా హంగర్ స్ట్రైక్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు డిమాండ్స్ వెరీ సింపుల్. అదేదో పెద్ద ప్రపంచం కూల్ చేసేది లేదా టెక్ మహీంద్రాని భూస్థాపితం చేసే లాంటివి ఏవి కాదు. వెరీ సింపుల్ థింగ్స్. వీ వాంట్ అ గవర్నింగ్ ఆర్ ఎ ప్రైవేట్ బాడీ which will monitor unlawful terminations, discrimination caused by the company, misusage of powers. ఇప్పుడు నాకు పవర్ ఉంది, నువ్వు నా కోసం ఏదైనా చేయాలి, హనీ ట్రాపింగ్ లాంటివి చేయకుండా, మిస్యూజెస్ ఆఫ్ పవర్స్, ఎస్పెషల్లీ మెంటల్ హెరాస్మెంట్ ఫర్ ది ఎంప్లాయీ. 100 మంది ముందు ఏంటి నీకు ఇది కూడా చేయడం చేత కదా అన్న కూడా మాకు అవమానమే కదా. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ హెరాస్మెంట్. మేము ఇంటికి వచ్చినాక కూడా అలాంటివే జరుగుతాయి. మీకు ఎలాంటి హెరాస్మెంట్, ఇప్పుడు ఎక్సెప్ట్ ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్ ఎన్ని రకాలుగా అయితే జరగగలదో అన్ని రకాలుగా టెక్ మహీంద్రా బహదూర్పల్లి డిగ్రీలు తీసుకొని ఉన్నారు జనాల్ని టార్చర్ చేయడానికి. అది యూనో ఫిజికల్ హెరాస్మెంట్ ఐ కెన్ షో యూ. ఇప్పుడు చూడండి, నేను మొన్న ధర్నా చేసినప్పుడు ఐ గాట్ లిటిల్ ఇన్ఫెక్షన్ అండ్ ఆ రోజు ఫుల్ సన్ హాట్ ఉండే, వాళ్ళ రైలింగ్ మీద కూర్చుంటే నా చేయి కాలిపోయింది. ఇట్ వాజ్ వెరీ హాట్. ఐ సాట్ ఆన్ ది గ్రౌండ్. అక్కడ ఎంప్లాయీస్ మాకు ఇదే డౌట్ వస్తుంది, అంటే టెక్ మహీంద్రలో ఇంతలా ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ యూ, మీరు మాత్రమే కాదు చాలా మంది ఎంప్లాయీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఎందుకని ఒక్కరు కూడా అంటే భరిస్తూ ఎందుకని అక్కడ ఉంటున్నారు? వాళ్ళకి ఇంకొక జాబ్ దొరుకుతుంది కదా, ఇంకో జాబ్ దొరికేస్తుంది. దట్ ఈస్ రాంగ్ అండి, దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరితో గొడవ పడతాం, మై హస్బెండ్ ఫైట్, యూ మైట్ గెట్ మ్యారీడ్, యుల్ ఫైట్ విత్ యువర్ హస్బెండ్. విల్ యూ కమ్ బిఫోర్ కెమెరా? You'll resolve it by your own self, right? Yes. Will you come before camera? Yeah. Will you go to hardly you'll go to police station. Will that become a media news? No, right? ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చాయిలేండి, విల్ ఈవెన్ గెట్ యువర్ పర్సనల్ స్టఫ్ ఇన్ టు ద కెమెరా, వాజ్ ఇంట్రెస్టెడ్ టు, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ కదా. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఫ్యామిలీలో మీరు పెట్టుకున్న కొన్ని ప్రోగ్రామ్స్కి హస్బెండ్ అండ్ వైఫ్ గోడలు కానీ ఇవన్నీ కానీ 20 100 లేకపోతే కనీసం ఒక 500 మంది ఇప్పటిదాకా వచ్చింటారు. ఇన్ని కోట్ల మంది కెమెరాకి వెళ్ళరు కదా. మాకున్న ప్రాబ్లమ్స్ ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ అందరూ కెమెరాని ఫేస్ చేయాలని అనుకోరు. ఇంటి గుట్టు కదా, బయట పెట్టుకోవాలని ఎవడు అనుకుంటాడు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఆ రోజు ఏమనిపించింది అంటే, ఎవరికైతే నేను రఫీ మొహమ్మద్ గారికి కాల్ చేశాను, వీరికి వారు ఏమన్నారంటే మా లీగల్ టీం చూసుకుంటుంది అని అన్నాడు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ లీగల్ టీం ఎంత గట్టిదైనా అవని, వాళ్ళకంటే గట్టిదని నేను. సో మీరు ఇప్పుడు ధర్నా అంటే లైక్ హంగర్ స్ట్రైక్ చేశారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఫస్ట్ ఏమైంది, 9th రోజు వి గివ్ ఎ పిటిషన్ దట్ నాకు 10th నుంచి 14th వరకు నాకు ధర్నా చౌక్ కావాలి, వి విల్ పుట్ ఎ టెంట్ అండ్ సిట్, అండ్ ఐ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద లెటర్ దట్ ఐ వుడ్ డూ అ హంగర్ స్ట్రైక్. ఓకే, సో ఆ రోజు 9th రోజు మార్నింగ్ నాకు ఏమనిపించింది, ఐ ఫెల్ట్ సూసైడల్. ఓ మై గాడ్, ఐ ఫెల్ట్ సూసైడ్. సీ యూ అండర్స్టాండ్, కళ్ళు మూసుకుని తెరిస్తే జాబ్ లేదు, అండ్ రేపు నుంచి యూ హ్యావ్ ఫ్యూ థింగ్స్ కమిటెడ్ ఫర్ దట్ జాబ్, పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, అండ్ టూ మచ్ ఆఫ్ మీడియాస్ అటెన్షన్, మామ్ డాడ్ కాల్ చేసి ఏడుస్తూ. మనం ఒకరికి పుట్టినప్పుడు వాళ్ళని చూసుకోకపోయినా పర్వాలేదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. ఐ కుడ్ సీ మై పేరెంట్స్ ఇన్ దట్ గిల్ట్. ఇదంతా ఆలోచించలేదా మరి మీరు ముందు, ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్ అని చెప్పి? ఇలాంటి కొన్ని 100 మంది తల్లి తండ్రి కాల్డ్ మీ అండ్ సెడ్, ఇప్పటివరకు మా పిల్లలు తిన్నారు లేరు, మాకు టైం లేదు ఫోన్ చేసి మాట్లాడడానికి, బ్రేక్ లేదు అంటుంటే ఏంటో అనుకున్నాం, నిన్ను చూసాక తెలుస్తుంది. ఐ విల్ ఆస్క్ మై డాటర్ టు టేక్ బ్రేక్ ఫర్ 2 months అమ్మ, షీ విల్ నాట్ వర్క్ ఎనీవేర్ అని చెప్పిన పేరెంట్స్ కూడా ఉన్నారు. ఐ am not that one parent child now. I am a child of 100 of other mothers, 100 of other fathers. I mean, నన్ను చాలా రెస్పెక్ట్ఫుల్గా చూసేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు. సో బై దెన్ మా నాన్న ఈజ్ ఆల్సో నవ్ మోటివేటెడ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. వెన్ పోలీస్ లిఫ్టెడ్ మై నాన్న said only this thing, did they harm you? I said no. ఆ తర్వాత మా నాన్న కామ్ అయిపోయారు, మా నాన్న ఇంకొక వర్డ్ కూడా అటర్ చేయలేదు. ఐ థింక్ నౌ మై ఫాదర్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ, ఈజ్ నాట్ ఫీలింగ్ గిల్టీ. ఇప్పుడు పేరెంట్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ ఎట్లా ఉంది ప్రెసెంట్? మా నాన్న ఎందుకంటే ఇంత జరిగింది ప్రెసెంట్, మా నాన్న ఏమంటారంటే, ఐ డోంట్ గివ్ బర్త్ టు అ గర్ల్, షీస్ బాయ్ ఫర్ మీ నౌ అని అంటారు. అంటే యు ఫెల్ట్ లైక్ దట్? ఐ ఫెల్ట్ దట్, నువ్వు నా కొడుకురా. దట్ ఈస్ ది ఓన్లీ, వీఆర్ నాట్ దట్ హూ ఫ్యామిలీ లైక్ చీకి పూకి ఇలా ముద్దు పెట్టుకుని అలా కాదు. మా నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఈ రోజుకి నేను మా నాన్నకు భయపడతా. బట్ దిస్ ఇస్ ఫస్ట్ టైం మా నాన్న చెప్పినా కూడా వినకుండా ముందుకు వెళ్ళడం జరిగింది. బట్ మై ఫాదర్ ఈస్ హ్యాపీ అండ్ దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ.
అండ్ ఐ ఎన్షూర్ దట్ ది ప్రౌడ్ కంటిన్యూస్ అండి. అండ్ సో ప్రతి ఒక్క గుట్టు కెమెరాకి రావాల్సిన అవసరం లేదని నా బిలీవ్. స్లోగా చాప కింద నీరులాగా ఇప్పుడు ఇంటర్నల్ సర్వీస్ పెట్టినప్పుడు మా వాళ్ళు అందరు చెప్పారు వాట్ ఎవర్ భావన సెడ్ ఇస్ రైట్, దట్ షుడ్ హ్యాపెన్. It is everything should not come to camera is what I believe. ఓకే, నిన్న పోలీస్ నన్ను అరెస్ట్ చేశారు. సో 9th చెప్పాను కదా, 9th రోజు పర్మిషన్ 5 days ఇమ్మంటే వాళ్ళు ఇవ్వలేదు. 12th రోజు నైట్ 8:35కో 7:35కో ఒక మెసేజ్ పెట్టారనమాట. మెసేజ్ పెట్టి మీరు రేపు ధర్నా చేసుకోండి అని. అంత దగ్గర అయితే నాకు టెంట్ ఎక్కడ దొరుకుతుంది, పీపుల్ ఎక్కడ దొరుకుతారు? అండ్ మోస్ట్లీ మేము వీఆర్ సాటర్డే సండే పీపుల్, రైట్? అంటే అసలు మీరు ఎలా గ్యాదర్ చేసుకున్నారు? ఇట్లా మీరు హంగర్ స్ట్రైక్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడు గ్యాదర్ ఏముంది మా, నాకు కెవిన్ తెలీదు, నాకు శ్రీధర్ మెరుగు తెలీదు, నాకు హరీష్ ఎవరో తెలీదు, నాకు కొరమండల్ నుంచి తెలీదు, జెనసిస్ నుంచి చాలా మంది ఎంప్లాయీస్ నా కోసం వచ్చారు, వాళ్ళు ఎవరు నాకు తెలీదు. నాలాగా బాధితులు టీవీలో చూసి మీడియా సపోర్ట్ చేయడానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. none of the people who are around me, none of them are my friends. Everybody are from, నాకు టెక్ మహీంద్రా నుంచి 6 people తెలుసు were illegally terminated. They are all before camera also. ఒకసారి అవైలబిలిటీ ఉండదు because they have their own personal stuff to do. We are 6 people from only Tech Mahindra who are sitting for this. అట్లా గ్యాదర్ చేసుకున్నామమ్మ. వీ హ్యావ్ క్రియేటెడ్ అ వాట్సాప్ గ్రూప్. రైట్ నౌ ది గ్రూప్ ఇస్ బిగ్ నౌ. ఇట్స్ బీన్ సడన్ గా హుటాహుటిన పోలీసులో అరెస్ట్ చేయడం జరిగింది. అది అంటే ఎందుకు అంటే నేను పర్మిషన్ తీసుకుని హంగర్ స్ట్రైక్కి కూర్చున్నా. బట్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ 10 to 3 మాత్రమే. బట్ వీఆర్ ఇన్ డెమోక్రసీలో స్ట్రైక్స్ అనేవి ఖచ్చితంగా చేసుకోవచ్చు. హంగర్ స్ట్రైక్ లాంటివి బిల్కుల్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు ఇచ్చిన పర్మిషన్ ఇంతే కాబట్టి మీరు ఇక్కడ కూర్చోకూడదు అని చెప్పారు. నేను అన్నా మీరు ఇక్కడ నుంచి లేపుతారు, నాకు సొంత ఇల్లు ఉంది, నేను నా ఇంట్లో కూర్చొని చేసుకుంటా అని చెప్పా. ఆ మాట పట్టుకుని వాళ్ళు ఏం చేశారు, నన్ను ధర్నా చౌక్లో ఫస్ట్ పోలీస్ బెదిరించి టెంట్ తీపిచ్చేశారు, కింద కూర్చునే మ్యాట్ లాంటివి తీపిచ్చేశారు, స్టేజ్ అంతా తీపిచ్చేశారు. నేను రోడ్ మీద కూర్చున్నాను, అడి రోడ్ మీద కూర్చున్నా, కింద ఏమీ లేవు, గుచ్చుకుంటుంది, రాళ్ళు ఉన్నాయి, అలాగే కూర్చున్నా మొండిగా. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అలాగే కూర్చున్నారు. మధ్యలో వాన పడింది, నాకు గొడుగు పట్టారు, అంతే కూర్చున్నా. ఐ డింట్ ఈవెన్ మూవ్ అ ఇంచ్ ఫ్రమ్ దేర్. తర్వాత దే హ్యాడ్ నో అదర్ ఆప్షన్ రాదర్ టు క్యారీ మీ. మరి వాళ్ళు ఏం చెప్పారంటే సూసైడ్ కేసు ఒకటి, తర్వాత పోలీస్ మాట వినలేదు కాబట్టి అదొకటి, ఎఫ్ఐఆర్ చేస్తా అన్నారు. ఐ వాజ్ నాట్ ఈవెన్ స్కేర్డ్ ఫర్ దట్ ఎఫ్ఐఆర్. ఐ వెంట్ త్రూ. వాళ్ళు నన్ను దగ్గరలో ఉన్న గాంధీకి తీసుకెళ్లకుండా, బికాస్ పీపుల్ వేర్ ఫాలోయింగ్ మీ. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఒక పోలీస్ బండి ఎక్కి పోలీస్ విమెన్ వేర్ క్యారీయింగ్ మీ అరెస్ట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్ వుడ్ బీ అ లైఫ్ లాంగ్ మెమరీ ఫర్ మీ. నాట్ ఇన్ అ గుడ్ వే, బట్ ఐ ఆల్సో హర్ట్. నో ఐఎమ్ నాట్ ఎమోషనల్. నాకు అదే కానిస్టేబుల్ చెప్పారు, అక్క మా జీబ్ ఎక్కిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అయినారు, యూ విల్ ఆల్సో బీ సక్సెస్ఫుల్, యూ షుడ్ సెలిబ్రేట్ దట్ యూ గాట్ ఇన్ టు అవర్ జీబ్ అని చెప్పారు. సో దేర్ ఇస్ అ గై ఇన్ ద పోలీస్ స్టేషన్ అంబర్పేట్. తో ఆయన చెప్పాడు అనమాట, ఈ జీబ్ ఎక్కకుండా ఏ ప్రొటెస్ట్ సక్సెస్ఫుల్ కాలేదక్క, యూ గాట్ ఇట్ త్రూ ఇట్ కదా, యూ విల్ బీ సక్సెస్ఫుల్, మీరు చాలా నిజాయితీగా పోరాడుతున్నారు, వీఆర్ ఆల్ విత్ యూ. పోలీస్ ఆర్ ఆల్సో సపోర్టింగ్, బట్ దే హ్యావ్ దేర్ డ్యూటీస్ టు డూ. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు కాబట్టి దే మైట్ హ్యావ్ లిఫ్టెడ్ మీ. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో డాక్టర్స్కి చెప్పారమ్మ పొద్దు నుంచి ఏం తినలేదు, నా వైటల్స్ నార్మల్ ఉండే, బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ బీన్ ఫ్యూ 24 hours దట్ ఐ డిడ్ంట్ ఈట్. ఆ ముందు రోజు నుంచి ఐ స్టార్టెడ్. నా వైటల్స్ నార్మల్గా ఒక బీపీ తప్ప ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. నా ఆక్సిజన్ లెవెల్స్ అంతా బాగున్నాయి. సెలైన్ పెడితే నేను చెప్పాను, మీరు సెలైన్ లాంటిది ఏం పెట్టొద్దు, ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ మై ఫాస్ట్, చచ్చిపోతాను. నేను వాటర్ కూడా తాగలేదు. యూజువలీ ఇన్ హంగర్ స్ట్రైక్స్ పీపుల్ డ్రింక్ వాటర్. ఐ డెంట్ ఈవెన్ డ్రింక్ వాటర్ యెస్టర్డే, బట్ ఐ వాజ్ ఆన్ టాకింగ్ కెమెరా ముందు ఉమ్మంతా రోల్ అవుతూ ఉండింది. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. తర్వాత హాస్పిటల్కి మై హస్బెండ్ అండ్ ద పీపుల్ హూ వర్ ప్రొటెస్టింగ్ విత్ మీ అందరు వచ్చిన తర్వాత వాట్ వీ ఆల్ డిసైడెడ్ ఇస్ టు మేక్ దిస్ మూమెంట్ ఫర్దర్ ముందుకెళ్ళడానికి మనకి ఒక ప్లేస్ కావాలి టు సిట్ ఫర్ హంగర్, రైట్? దట్ కెన్ బి మై హౌస్, ఆర్ దట్ కెన్ బి శ్రీధర్స్ హౌస్, ఆర్ దట్ కెన్ బి ఆఫీస్ దట్ వీ విల్ రెంట్. లేకపోతే హంగర్ స్ట్రైక్ ఒక్కటే దీనికి మార్గమా, లేకపోతే మనం ఇంకేమైనా యూనియన్స్ ఫామ్ చేద్దామా, లేకపోతే కంపెనీ దగ్గరికి వెళ్ళి కూర్చుందామా కేసులు అయితే. మీరు ఎంతవరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకంటే ఐ ఆల్సో స్టేటస్ యెస్టర్డే. పోలీస్ లిఫ్ట్ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇట్ విల్ బికమ్ మోర్ బిగర్ దాన్ దిస్. నేను గత 13 రోజులుగా కాళ్ళకి చెప్పులు వేసుకోవట్లేదు బికాజ్ ఐ వాంట్ టు ఫీల్ ద పించ్. జుట్టు ముడి వేసుకోవట్లేదు బికాజ్ ఐ వాంట్ టు ప్రూవ్ దెమ్ దట్ ఐమ్ ఇన్ ఫుల్ ప్రొటెస్ట్ మోడ్.
అంటాం కదా మన కార్ క్రూజ్ మోడ్ అంటారు కదా, దట్ మీరు మొమెంటం లేకపోయినా అది డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఐ మీన్ అ క్రూజ్ మోడ్ రైట్ నా వేర్ ఐ డోంట్ నీడ్ ఎనీబడి. నాకు నిజం చెప్పాలంటే కూడా ఐ రియలీ లవ్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ మీ. First guy to call me was Sridhar, Kevin. First Anna to call me and sit beside me for a hunger is Sridhar garu. Harish is always there with me, చాలా పొలైట్గా ఉంటాడు. కోరమండల్ నుంచి నేను ఒక అతను వచ్చారు, అండ్ వీ హ్యావ్ అ పర్సన్ ఫ్రమ్ హెచ్సిఎల్ కమింగ్. బెంగళూరు నుంచి ట్రావెల్ చేసి నేను నా హంగర్ స్ట్రైక్ని సపోర్ట్ చేసి వెళ్ళాడు మ్యామ్. మేము ప్రస్తుతానికి ఒక్కొక్కలమే కావచ్చు, ఈవెన్ అన్ ఓషన్ వుడ్ స్టార్ట్ విత్ సింగిల్ డ్రాప్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కదాన్ని, నవ్ వీఆర్ ఆల్ 13 people who are just ready to come before camera, 120 people in WhatsApp group who are just virtually helping us and trying to push us forward, lakhs of people messaging us. మీరు చూస్తే నా కమెంట్స్ చూస్తే మీరు ఏ వీడియో అయినా చూడండి 50-50 ఉంటాయి. నా వీడియో కింద 90% గుడ్ కమెంట్స్ ఉంటాయి, 10% ఆఫ్ పీపుల్ ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి, వాళ్ళు ఏమైనా రాసుకొనియండి. అండ్ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు పించ్ బ్యాక్ దెమ్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, if it is crossing the limits, using vulgar language, getting family involved into it, my legal team will sue them. No matter how rich you would be, no matter wherever you're in the country, maybe you're out of country and putting up the messages under the video, we will sue you.